అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో మినిస్టర్స్ మీటింగ్. నో ఫోటోగ్రాఫ్స్, నో వీడియో. కనీసం మీడియా కూడా ఎక్కడ విడుదల చేయలే. తెల్లారితే పేపర్లో వార్త వచ్చింది. మనం ఈ ఎలక్షన్స్లో ఓడిపోతే మన పని ఖతమవుతుంది. మీ ఇష్టం, మీకు ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. మనం సోషల్ మీడియాలో చాలా వెనుకబడిపోయినాం. మీరు సోషల్ మీడియా ఫస్ట్ పర్యవేక్షించండి. అసలు మీరు ఎందుకు కౌంటర్ ఇస్తలేరు? అవతల అన్ని మాటలు మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు కౌంటర్ ఇస్తలేరు? మీరు ఎందుకు ఇల్లు తిరుగుతలేరు? ఇల్లు తిరిగి ఓట్లు అడగండి అని రేవంత్ రెడ్డి అన్నట్టుగా పేపర్లో వార్తలు వచ్చినాయి. అసలు విషయం ఏంటంటే, జూబ్లీ హిల్స్లో మినిస్టర్లు ఎవరు ప్రచారానికి పోతలేరు. బంద్ అయింది. ఒకటే ఒక రోజు పోయారు. వాళ్ళకి ఇన్ఛార్జ్లు ఇచ్చి 10 రోజులు అయింది, కానీ ఒక్కొక్క డివిజన్కి 2 మినిస్టర్లు ఇచ్చిర్రు. ఎవ్వరు ప్రచారానికి పోతలేరు. రేవంత్ రెడ్డి ఓన్లీ రోడ్ షోలకు పరిమితమైంది. రోడ్ షో, అసలు ముఖ్యమంత్రి రోడ్ షోలు చేయడమే ఎక్కువ. ఆయన భయంతో వేస్తున్నట్టే కనిపిస్తుంది. ఇక తప్పదు. అసలు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వాటి చూస్తే ఈ ఎలక్షన్స్లో ఓడిపోతే ఖతమైపోతాం అని మాట్లాడుతున్నారు. ఒక ఉప ఎన్నిక, చిన్న ఉప ఎన్నిక, ఒక కాన్స్టిట్యున్సీ 4 లక్షల మంది ఓటర్లను ఉప ఎన్నిక, దీంతోనే మన పని ఖతమైపోతుందని మాట్లాడుతున్నారు వాళ్ళు. మనం కూడా మాట్లాడదాం అదే విషయం మీద, అన్ని విషయాలు మాట్లాడదాం. నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ పని ఖతం కావాలని చూస్తున్నారు జనమంతా కూడా. వీళ్ళ పని అయిపోవాలి. వీళ్ళు మోసం చేసిరని ఫిక్స్ అయిపోయారు జనం. వీళ్ళ మాటలే, ఒక మనిషి మోసం చేసినని ఇంకొక మనిషి ఎప్పుడు అనుకుంటాడు? వీళ్ళ మాటలను బట్టి అనుకుంటారు. అదే జరిగింది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. చెప్పడానికి మాకు కూడా అవకాశం దొరుకుతుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాం, వాస్తవాలు మాట్లాడదాం. షేర్ కూడా చేయండి. ఇక చూస్తూనే ఉన్నాం కదా, ఎలక్షన్ కోడ్ వచ్చి ఒక 20-25 డేస్ అయిపోయింది. వీళ్ళ ప్రచారం స్టార్ట్ అయిందో లేదో వాళ్ళకే తెలుస్తలేదు. కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం, దానికి చాలా రాజకీయాలు ఉన్నాయి. ఇంటర్నల్గా చాలా గొడవలు ఉన్నాయి. వాళ్ళు ఫోటో ఎందుకు ఇవ్వలేదు? ఎలక్షన్స్ టైంలో ఎవరైనా ప్రచారం కావాలి, ప్రచారం చేయాలని కోరుకుంటారు కదా. సీఎం ఇంట్లో జరిగిన మీటింగ్ సంబంధించి ఫోటోలు కానీ వీడియోలు కానీ మీడియాకి కూడా ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, వాళ్ళ ముఖాలు అట్లా ఉంటాయన్నమాట. రక్త చుక్కలు లేని ముఖాలు జనాలకు చూపిస్తే డల్లుగా ఉంటుంది వ్యవహారం అని. దాన్ని కొన్ని పేపర్లు ఎలివేట్ చేసి మనం ఎట్లా గెలుస్తాం కానీ మీరు సల్లీడు వద్దు అంటే, మీరు ఏమర్పాటుతో ఉండొద్దని. మళ్ళీ ఎట్లా గెలిచేది ఉంటే రేవంత్ రెడ్డి రోడ్ షోస్ ఎందుకు పెట్టుకున్నాడు? రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి, కొన్ని బై ఎలక్షన్స్కి ఒక ముఖ్యమంత్రి పోరు కూడా. కొన్నిసార్లు పోతే ఒక బహిరంగ సభ పెట్టి క్లోజ్ చేస్తారు. అట్లాంటిది అన్ని మీటింగ్స్ పెట్టుకొని ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా జనాలను బతిమలాడుతున్నట్లేదు. నన్ను ఒక్కసారి నమ్మండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నన్ను ఒక్కసారి నమ్మండి. నమ్మే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డిని. నన్ను నమ్మండి. ఈయన నమ్మి ఆయనకి వేయాలండి ఇంకో ఆయనకు ఓటు. పోనీ ఈయనను నమ్మి ఈయనకి వేసి నన్ను నమ్మండి, ఇది ఒక్కసారి నేను మంచిగా బుద్ధిమంతున్నా అయితే నాకు వేయండి అంటేనన్నా కొద్దిసేపు సింగారం. కానీ నన్ను నమ్మి ఆయనకి ఏంటంటే ఆయననే నమ్మడం కష్టంగా ఉంది. పక్కన నవీన్ యాదవ్ అనేది ఆయననే సెటిల్మెంట్లు. ఇప్పుడు రౌడీ షీట్లు మొన్న పొన్నప్రభాకర్ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. రౌడీ షీట్ అంటే అదేం నేరం కాదు అని. అంటే బైండ్ ఓవర్ చేయడం, రౌడీ షీట్లను బైండ్ ఓవర్ చేయడం. రౌడీ షీటర్లు ఏం చేస్తారు? ఏమన్నా వైద్యం చేస్తారా? రౌడీ షీటర్లు చేసేదే సెటిల్మెంట్లు. వాళ్ళ వృత్తి, రౌడీ షీటర్ వృత్తి అయిపోయింది అది. పోలీసు వాళ్ళు కూడా అంత కుమ్మక్క అయిపోతారు రౌడీ షీటర్లతో. ఏడ రౌడీ షీటర్లు, గల్లీలు ఉన్న రౌడీ షీటర్ అంతే, బంజారాల్స్ రౌడీ షీటర్ అంతే, జూబ్లీహిల్స్ రౌడీ షీటర్ అంతే. ఏడ ఉన్న రౌడీ షీటర్ల పని గంతే ఉంటుంది. సెటిల్మెంట్ చేసుకోవడమే ఉంటుంది, అందరిని బెదిరించడమే ఉంటుంది. కాబట్టి పొన్నప్రభాకర్ అట్లా మాట్లాడుతుండు. ఒకవేళ అవతల పార్టీ అభ్యర్థులు కనుక రౌడీ షీటర్లు వాళ్ళ ఫ్యామిలీ అయ్యింటే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం బట్టలు చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మొత్తం ఇక రౌడీ షీట్లు, రౌడీలకు టికెట్ ఇచ్చిర్రు. మొత్తం ఏం చేద్దామనుకుంటున్నారు రాష్ట్రాన్ని, మొత్తం వీళ్ళు రావణకాశం చేద్దామనుకుంటున్నారు, నా గవర్నమెంట్ పడగొట్టాలనుకుంటున్నారు అని మాట్లాడుతుండే. ఇప్పుడు రివర్స్ వీళ్ళే రౌడీ షీటర్ల ఫ్యామిలీకి ఇచ్చారు. కాబట్టి ఇట్లా నన్ను నమ్మండి, ప్లీజ్ నన్ను నమ్మండి, మీకు పథకాలు రావా అని కూడా మాట్లాడుతున్నారు. సరే, ఈ మినిస్టర్స్ మీటింగ్కి వస్తే మీరు ఇల్లు తిరగండి. మినిస్టర్లు ఆల్రెడీ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది మినిస్టర్లు, సీనియర్ మినిస్టర్లు, మా ఎలక్షన్స్లోనే మేము ఇంటింటికి పోయి ఓట్లు అడగం. లీడర్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, మేము పోయి కాంటార్ మీటింగ్లు పెట్టుకుంటాం, బహిరంగ సభలు అటెండ్ అవుతాం అంతే. కానీ ఇల్లు తిరిగి మీరు ఓటు వేయాలి, మీరు ఓటు వేయాలి, మీరు ఓటు వేయాలని మేము అడగం. అట్లాంటిది ఈడ పోయి మేము ఇల్లు తిరగాలన్నా నిజాన్ని కూడా ఎవరు తిరుగుతలేరు. ఒకే ఒక రోజు 2-3 మినిస్టర్లు, ఉత్తమ్ కుమార్ ఒక రోజు కనిపించిండు, పొన్నప్రభాకర్ అదే రోజు కనిపించిండు, మళ్ళీ ఎన్నో పత్తాకు లేకుండా పోయిండు. వివేక్ వెంకటస్వామి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఏకంగా వాళ్ళ ఛానల్లోనే కాంగ్రెస్ ఓడిపోతుందన్న సర్వేను లైవ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిండ్రు. ఇక తుమ్మనాశ్వరరావు ఫస్ట్ నుంచి కనిపిస్తలేడు. ఏ తలుపు సాటున కూర్చున్నాడో, ఎక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు. ఇక ఇంకెవరున్నారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారుకి కింది దిగుతలేడంట. సైరన్ వేసుకొని పోతుండే, కారుని ఇక్కడ పిలిచి కాంగ్రెస్ కోటేయాలి మీరు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుండే. ఆయనదేం లేదు, అయిపోయింది. జూబల్ కృష్ణారావు పోతే చూసినావు అవ్వ షాకిస్తే ఆ రోజుకెళ్ళి జూబల్ బంద్ అయిపోయిండు. దామోదర నరసింహ 2 రోజులు సపోర్ట్ కాకుండా ఆయన పని ఆయన చేసిండు, తిరగలేదు అనకుండా తిరిగిండు, ఆయన కథమైపోయిండు. మినిస్టర్లు ఎవరు తిరుగుతలేరు.
ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి పెద్ద తోపు, ఆయన రోడ్ షోలు చేస్తారు సాయంత్రం హీరోలాగా, మేము ఇల్లు పోయి ఓటు అడుక్కోవాలన్నా. అసలు మినిస్టర్లు అందరూ కూడా ఈ సీటు ఓడిపోవాలని కోరుకుంటున్నారు సింపుల్గా చెప్పాలంటే. ఎందుకు కోరుకుంటారంటే ఇది అయిపోతే రేవంత్ రెడ్డి పీడ ఇరుగుడు అవుతుంది. రేవంత్ రెడ్డి పీడ ఇరుగుడు అంటే రేవంత్ రెడ్డి వీళ్ళని అంత టార్చర్ పెడుతున్నారని వీళ్ళ ఫీలింగు. లేకపోతే వాళ్ళ మీద పేపర్లో రాపించుడు వార్తలు చూడలే, పేపర్ల వాళ్ళ మీద వార్తలు రాపిస్తే వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళు లీడర్లు కాదా, వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా, వాళ్ళకి అభిమానులు ఉండరా, వాళ్ళ కార్యకర్తలు ఉండరా, వాళ్ళకి ప్రజలు ఉండరా, వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలు. ఇప్పుడు హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. హుస్నాబాద్ ప్రజలు ప్రభాకర్ను ఏమనుకోవాలి? మా మంత్రిది ఏమున్నది, ఏం లేదు, ముఖ్యమంత్రి తిట్టిందంట మొన్న పేపర్లో రాపించుకున్నాడు. రేవంత్ రెడ్డి రాపించుకున్నాడు. రేవంత్ రెడ్డి ఆ వార్త రాపించుకున్నాడు అంటేనే రాపించిండు అంటేనే వీళ్ళు ఏం బయటికి మాట్లాడతలేదు కానీ లోపల కుతుకుత ఉడుకుతున్నారు. ఈ సీటు ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏదో ఒకటి అవుతుంది, హైకమాండ్ డిసిషన్ తీసుకోవడమా, లేకపోతే చల్లబడమా, ఏదో ఒకటి చేస్తాడు. లేకపోతే మా మీద కాన్సన్ట్రేషన్ చేసి మమ్మలను అబాస్ పాలు చేసి మమ్మల్ని అందరినీ మేమే లంచాలు తీసుకున్నట్టుగా, లేకపోతే మేమే అవినీతి చేస్తున్నట్టుగా వాళ్ళ తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు మనం మాట్లాడలే, కొండ సురేఖ బిడ్డ మాట్లాడలే, అది అందరు ఒపీనియన్, అందరు మినిస్టర్లు అదే మాట్లాడుకుంటున్నారు. ఇన్ని కథలు పెట్టుకొని మా మీద ఇవన్నీ వేస్తాడా, వాళ్ళకి పేపర్లు ఉన్నాయి టీవీలు అని చెప్పేసి మా మీద పేపర్లో వార్తలు రాపించుకుంటారా అనే దానిలోనే అందరు మినిస్టర్స్ ఉన్నారు. అందుకే ఇదంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఈ ఎలక్షన్స్ కనుక ఓడిపోతే నాకే కాదు మీకు కూడా ప్రమాదం, అది ఏకంగా కాంగ్రెస్ పేపర్లో కూడా రాసినారు. అంటే మంత్రులను బ్లాక్మెయిల్ చేసిండ్రు. ఇంకా మీ ఇష్టం, మొదలే కేటీఆర్ మాట్లాడుతుండు ఈ ఎలక్షన్ అయిపోతే వీళ్ళ పని కథం అయిపోతుంది, ఈ గవర్నమెంట్ ఉంటుందో ఉండదో కూడా తెలియదని. మెయిన్గా ఇది రేవంత్ రెడ్డికే రిస్క్యూ, రేవంత్ రెడ్డికే మెయిన్ రిస్క్యూ ఇది. ఎందుకు రిస్క్ అంటున్నామంటే రేవంత్ రెడ్డి దింపడానికి హైకమాండ్కి ఒక సహేతుకమైన కారణం ఇప్పటిదాకా దొరకలే. అంటే జనాలు కూడా ఒప్పుకోవాలి కదా, వాళ్ళు దింపడం ఒక నిమిషం ఒక సెకండ్ పని, హైకమాండ్కు ముఖ్యమంత్రిని తీసి పడేయడం అనేది చాలా సింపుల్ పని. వాళ్ళకి మస్తు మంది ముఖ్యమంత్రులు మార్చారు రాత్రి. కాకపోతే తెలంగాణ ప్రజలు కూడా మంచిగా చేసినారు అనాలి, దానికి ఒక రీజన్ దొరకాలి. ఉత్తగా సడన్గా మార్చి పడేస్తే కాంగ్రెస్ చూసినావా ఆయన పని చేయలేదు, లేకపోతే ఆయనకు సింపతి వస్తుంది. అట్లా సింపతి కాదు, జనమే ఆల్రెడీ ఈయన మార్చాలని ఇప్పటిదాకా ఒక నిర్ణయానికి వచ్చిర్రు. కానీ హైకమాండ్ దింపితే కూడా దానికి ఒక సెన్సిటివ్ ఉండాలి. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ కరెక్ట్ అని మంత్రులందరూ అనుకుంటున్నారు. ఈ సీటు ఇప్పుడు నవీన్ యాదవ్ అనేదైనా రేవంత్ రెడ్డి మనిషి, టీడీపీ నుంచి వచ్చిండు. ఆయననే నేను ఉండేది ఇక్కడిని జూబ్లీ హిల్స్లా, నేను చూసుకుంటా, నేనే గెలిపించుకుంటా అని ఒక ఫైనల్ మీనాక్షి నటరాజన్ ఒప్పించి టికెట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మినిస్టర్లు నవీన్ యాదవ్కి ఫోన్ చేసి ప్రచారానికి వస్తున్నాము రండి అంటే కూడా ఆయన నేను వేరే మీటింగ్లో ఉన్నా, కార్యకర్తల మీటింగ్ ఉన్నా, నేను వేరే ఏర్పాటు చేసుకుంటున్నా, మీరే చేసుకోండి అని చెప్పేసి ఆయన కూడా వస్తలేడంట. ఓన్లీ రేవంత్ అయితేనే వస్తున్నాడంట. నేను ప్రచారంలో ఉండాలంటే మినిమం ముఖ్యమంత్రి ఉండాలి, మంత్రులు వద్దని నవీన్ యాదవ్ కూడా డిసైడ్ అయిపోయాడు. అందుకే వాళ్ళు కూడా మనకెందుకు అవసరం లేదు, ఆయనకు లేదు, మనకెందుకు అని వాళ్ళు అంటున్నారు. ఈడ కనుక ఓడిపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రేవంత్ రెడ్డి పైనే. రేవంత్ రెడ్డిని దింపేస్తారా, రేవంత్ రెడ్డిని మార్చేస్తారా, ఇంకో ముఖ్యమంత్రిని పెడతారా. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు అనేది తెలంగాణ మొత్తం ఎస్టాబ్లిష్ అయింది. దీనిలో కొత్తగా ఎవరు చెప్పాలని అవసరం, దీనికి ఎవరో పాఠాలు చెప్పాలని అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రి అనేది పనితీరు ఏందనేది జనమే మార్కులు ఇస్తారు. అంతేగాని పలానా చెప్పిండు ఫెయిల్ అయింది కాబట్టి మనం కూడా ఫెయిల్ అయింది అనుకోవాలి, జనమేం అనుకోరు. తెలంగాణ మొత్తం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే సబ్జెక్టులోనే ఉన్నారు. అసలు వాళ్ళందరూ అందుకే కదా జూబ్లీ హిల్స్ అనేది ఈ రేవంత్ రెడ్డి కోసం కాదు, మొత్తం ఈ గవర్నమెంట్ పీడ ఇరుగుడు కావాలంటే జూబ్లీ హిల్స్లో ఓడిపోవాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. దానికోసమే అందరూ ఓటు హక్కు లేని వాళ్ళు కూడా, అంటే జూబ్లీ హిల్స్లో ఓటు లేని వాళ్ళు మిగతా కాన్స్టిట్యున్సీల వాళ్ళు కూడా అదే చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ పనితీరు అట్లుంది. ఈయన చూసి ఏం ఓటేస్తారు, రేవంత్ రెడ్డి నన్ను నమ్మండి ఓటేయనంటే ఎవడేయాలి ఓటు? రేవంత్ రెడ్డిని నిలబడితే రేవంత్ రెడ్డి గెలువుడు కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. నన్ను నమ్మండి, నన్ను ఇది ఒక్కసారి నమ్మండి, ఒక్క అవకాశం ఇవ్వండి. ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీ ఒక్క అవకాశం ఇస్తేనే ముఖ్యమంత్రి అయిండు. ఆయన జూబ్లీ హిల్స్లో ఓడిపోయినంత మాత్రాన గవర్నమెంట్ పడిపోతుందా అంటే అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా మంత్రులు, వీళ్ళందరూ మొత్తం ఏలు పెట్టి చూపిస్తారు ఇది రేవంత్ రెడ్డి వల్లనే ఓడిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నారు అందరూ, ఇది రేవంత్ రెడ్డి బాధ్యుడు, రేవంత్ రెడ్డి చూసుకోవాలి దీన్ని మొత్తం. అందుకే ఆయన అందరిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులందరినీ మీ ఇష్టం, మనకు ప్రమాదం, ఇది ఓడిపోతే మనకు చాలా ప్రమాదం. నిజంగా కూడా జూబ్లీ హిల్స్లో ఓడిపోతే రాష్ట్రంలో చాలా పరిణామాలు మారుతాయి. ఏం మారుతాయంటే వీళ్ళు మంచిగా పనిచేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు మంచిగా ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు, ఈ బల్బ్ మోడల్ బంద్ చేసుకొని మేము అన్ని హామీలు అమలు చేసేసినాం, ప్రతి ఒక్కరిని వీళ్ళు బీఆర్ఎస్ఏ కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు, లేకపోతే వీళ్ళు అది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ మా మీద కావాలని దుమ్మెత్తి పోస్తున్నారు, ఇట్లాంటి మాటలు బంద్ చేసి జనాలకి ఏదైనా మంచి పని చేద్దాం, జనాలకి ఇది హామీ ఇచ్చినాం నిలబెడదాం, లేదా ప్రజలకు ఇది చెప్పినాం ఇది చేద్దాం,
ధరణి కష్టాల నుంచి తీసేసి భూభారతి తెచ్చినాం, దాని కష్టాలు నెరవేరుద్దాం, లేకపోతే మహిళలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుందాం, స్టూడెంట్స్కి ఇచ్చిన హామీ నిలబెట్టుకుందాం, వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ హామీ నిలబెట్టుకుందాం. ఇట్లా ఏదో ఒక పని అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు ఒక మనిషి నేచురల్గా ఆలోచిద్దాం. రాజకీయ పార్టీ కాబట్టి ఇంకా మనం నేచురల్గా ఆలోచిద్దాం. అధికారం ఉన్న వాళ్ళకు భయం పుట్టియకపోతే వాళ్ళు పని చేయరు. ఏ పార్టీ అయినా అంతే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఉప ఎన్నిక ఓడిపోయినాకనే కొంత సిట్రైట్ అయినారు. దుబ్బాక ఓడిపోయినాక కొంచెం ఉంటుంది కదా, అది ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే అది ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్ళు సెటరైట్ చేసుకోవడమో లేకపోతే ఆ ఇంటర్నల్గా ఉన్న అసంతృప్తి బయట వల్లే. కానీ జూబ్లీస్ ఓడిపోతే రేవంత్ రెడ్డికి మాత్రం జింతాగా తక్కనే ఉంటుంది. ఈ మినిస్టర్ కూడా వదలరు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే విలువ ఇస్తలేరు. ఎమ్మెల్యేలు కూడా ఎవరు పోతలేరు. అక్కడ చూసిర్రా ఎమ్మెల్యేలు మొత్తం ఏం పని చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఏడున్నారు? జూబ్లీస్ పోతలేరు. ఎందుకంటే వాళ్ళే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి నాకు అధికారం ఇస్తే నేను అభివృద్ధి చేస్తాను, ఇప్పుడు జూబ్లీస్లో గెలిస్తే అభివృద్ధి చేస్తా అంటున్నాడు. అసలు ఈ అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేసినారు స్టేట్లో అది చూపించాలి కదా జనాలకి. అదే పెద్ద టెస్టు. కేటీఆర్ను విమర్శించి పాపం వాళ్ళ నాయన చనిపోయి ఇంట్లో వండుకుండు హరీష్ రావు. వాళ్ళ నాయన చనిపోయి ఇంట్లోనే ఉన్నాడు. ఆయనను కూడా విమర్శిస్తున్నాడు. బిర్లా రంగ అట్లా ఇట్లా అని. వాళ్ళ నాన్న చనిపోయి ఇంకా 10 days కూడా కాలేదు, కార్యక్రమం ఇంకా ఉంది ముందల. ఆయన కూడా అంటే రేవంత్ రెడ్డి నోడుకుంటా పొలిటికల్ విమర్శలను జనం ఎంజాయ్ చేస్తలేరు. ఈయననే ఒక శత్రువులాగా చూస్తున్నారు జనం. రేవంత్ రెడ్డి జనాలకు ప్రత్యర్థిలాగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు వచ్చినావు కదా బిడ్డ నీ పని చెప్తా అట్లా ఉన్నది జనం చూపు, జనం మాటలు అట్లా కనిపిస్తున్నాయి. ఇంకా ఈయన మండ్రి నేను డెవలప్మెంట్ చేస్తా, ఏం డెవలప్మెంట్ చేసి ఈ 2 సంవత్సరాలు డెవలప్మెంట్ అయింది అది చూపించాలి కదా. అది చూపించి ఇగో నేను పలానా దగ్గర ఈ డెవలప్మెంట్ చేసినా నాకు జూబ్లీస్లో గెలిపియండి నేను డెవలప్మెంట్ చేస్తాను. ఇప్పుడు ఆడ గెలిచి 1.5 సంవత్సరం అయింది. కంటోన్మెంట్లో 4,000 కోట్ల రూపాయలు పనులు చేసామని చెప్పుకుంటున్నాడు. అందరు సవాలు విస్తున్నారు. కంటోన్మెంట్ క్రిషాంక్ కేటీఆర్ కూడా అయిపోయినది ఇంటర్వ్యూలో. 4,000 కోట్ల రూపాయల జీవోలు చూపించి మేము రాజీనామా చేస్తామని యాక్సెప్ట్ చేసి కదా. మరి చేస్తే 400 కోట్ల పని కూడా జరగలే. 40 కోట్ల పని ఏమైనా జరిగిందో లేదో కూడా తెలియదు. ఇక ఏడైనా అంతే, జూబ్లీస్ ప్రజలు కూడా తెలుసు. బట్ ఈడ మాత్రం ఈడ ఓడగొట్టాలే, రేవంత్ రెడ్డి పని చేయాలని మినిస్టర్లు మొత్తం కంకణం కట్టుకున్నట్టే కనిపిస్తుంది. వాళ్ళు ఎవ్వరు పోతలేరు. దాన్ని బట్టే మీరు పని చేయాలి, మీరు పని చేయకపోతే మీకు ప్రాబ్లం నాకు ప్రాబ్లం అని మాట్లాడుతున్నారు. మందులు ఏమనుకుంటారంటే మాకేం ప్రాబ్లం లేదు కానీ నీ పని నువ్వు చేసుకో అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎనీవే జూబ్లీస్ ఎలక్షన్ కాంగ్రెస్లో ఒక భూకంపం లేపుతట్టుంది గెలవకపోతే. వాళ్ళు బయటికి దేని నమ్ముకొని ఒక 30-35 వేల దొంగోట్లు ఉన్నాయి మావి అనే దానిలో నవీన్ యాదవ్ వాళ్ళ అంచెలు చెప్పుకుంటున్నారంట. 35,000 ఓట్లు ఉన్నాయి మా దొంగోట్లు, ఆ దొంగోట్లతోనే మనం స్టార్ట్ అవుతాం, వాళ్ళు 0తో స్టార్ట్ అవుతారు, 35,000తో స్టార్ట్ అవుతామని చెప్పుకుంటారు. మన దొంగోట్లు ఎవరు కట్టడి చేస్తారో ఏడో ఉన్నో తెలియదు. కానీ మరి ఆ నమ్మకంతోనే రేవంత్ రెడ్డి తిరుగుతున్నా కూడా తెలియదు. కానీ నిజంగా ఎవరికి నమ్మకం లేదు కాంగ్రెస్ వాళ్ళు కూడా జూబ్లీస్లో గెలుస్తామని. సర్వేల గురించి వదిలేసండి, ఒక సర్వే అటు రావచ్చు సర్వే ఇటు రావచ్చు, కానీ జనం నాడిని చూస్తే అర్థమైతే లేదా? రాష్ట్ర వ్యాప్తంగా వేరే ఉంటుంది, జూబ్లీస్లో వేరే ఉంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా జనం ఏం కోరుకుంటున్నారు? ఈ బండవాడ ఏం గవర్నమెంట్ అంటున్నారు, జూబ్లీస్లో కూడా గదే అనుకుంటారు. అంతకు మించే ఉంటుంది. కానీ వీళ్ళ మధ్య పోరు ఉత్తనే పోతుందా? మంత్రులను పిచ్చి పిచ్చిగా వార్తలు రాపించుకొని మంత్రులను పిచ్చి పిచ్చిగా మాట్లాడి మంత్రులకు వాల్యూ లేకుండా మాట్లాడి ఇప్పుడు మాత్రం ఆయన కిందకి నీళ్ళు వస్తాయని చెప్పి మినిస్టర్ని పనిచేయాలని చేస్తారా? ప్రస్తుతం అదే పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా కొన్ని లీకులు ఇస్తున్నాడు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం క్యాబినెట్ రిషఫలింగ్ చేస్తా, ఒక 5-6 మంది మినిస్టర్లు లేపేస్తాను పేపర్లో వార్తలు రాపించుకున్నాను. ఊకుంటారు వాళ్ళు. ఇదే కరెక్ట్ చెప్ప మమ్మల్ని కొట్టు కాదు భయ్ నిన్నే కొడతామని వీళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు మనుషులే, వాళ్ళు వీళ్ళకన్నా సీనియర్ పొలిటీషియన్స్. వాళ్ళు తొండి రాజకీయం చేసిండు ఆయన. వీళ్ళు కొంచెం పబ్లిక్ పాలిటిక్స్ చేస్తారు ఈ మినిస్టర్స్. చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే ఈ మీటింగ్లో మాట్లాడిన మాటలు వింటేనే వీళ్ళు భయంతో ఉన్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.